2026 జనవరి నెల 4వ తారీఖు. 4వ తారీఖు అంటే నిన్న మరి ఆదివారం. మరి కారం స్టేట్ నుంచి నలుగురు వచ్చారు కారు వేసుకొని, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. అది ప్లేస్ బట్టి ఆఫీస్కి సంబంధించినట్టు. అది మా దగ్గర రాలేదు, వేరే సాటుకు వచ్చారు. వేరే సాటుకు వస్తే మా గురించి చెప్పారంట. వాళ్ళు మా కాడకి వచ్చారు. నిన్న 2 గంటలకు వచ్చారు మా ఇంటికి, కొట్టు దగ్గరికి. నిన్న 2 అయింది టైం. ఆ టైంలో వచ్చారు వాళ్ళు. అతను చెప్పాడు, అతను వీళ్ళది కూడా భూమి సమస్య ఏంటి అని చెప్పంటే వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఏంటమ్మా సమస్య, మరి మాకు చెప్పు, మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మేమన్నాము, ఏమండి గతంలో 2 మమ్మల్ని మోసం చేశారు. ఒక్కసారి కాదు 2 సార్లు వేరుగా వచ్చారు గ్రూపులు మా దగ్గరికి. ఒకళ్ళు ఫస్ట్ వచ్చారు, వాళ్ళు చేస్తామని చెప్పి సైడ్ అయిపోయారండి, వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు కబ్జాదారులతో అని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ 2వసారి వేరే వాళ్ళు వచ్చారండి, వాళ్ళు కూడా అట్టై చేశారు. మాకు నమ్మకం లేదండి ఎవరి మీద, మాకు అయిన రోజు అయ్యిద్ది, మేము చెప్పమండి, వద్దు అని చెప్పేసి మాట్లాడా. లేదమ్మా మేము చేస్తాము, గట్టిగా చేస్తాము, మీరు ఎక్కడో మోసపోయారు మీరు అని చెప్పేసి అన్నాడు. మోసకిచ్చారు మమ్మల్ని చాలా మోసకిచ్చారండి. అధికారులు మోసకిచ్చారు, మరి కబ్జాదారులు మమ్మల్ని మోసకిచ్చారు, మధ్యవర్తులు కూడా మమ్మల్ని మోసకిచ్చారండి అని చెప్పేసి మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ భూమి మీది ఎక్కడికి పోదు, కాకపోతే ఇది ఎంఆర్ఓ వాళ్ళు చేసే పని, ఇది అది ఎక్కడున్నా మీకు గవర్నమెంట్ చూపిస్తారు మీ భూమి, మీరు ఒకటి చేయండి. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒకటి చేయండి, మీరు సీఎంకి పెట్టండి, కలెక్టర్కి పెట్టండి ఒక అర్జీ పెట్టి వాళ్ళు చేయకపోతే మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీ క్యాస్ట్ వాళ్ళని కూడా మీ కులం వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఒక 20-30 మంది ధర్నా చేయండి. ధర్నా చేస్తే అప్పుడన్నా గవర్నమెంట్ దిగిద్ది, అప్పుడు చర్య తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడారండి. ఎందుకంటే వాళ్ళకి అప్పచెప్పట్లని చెప్పి ఈ సలహా ఇచ్చారు మాకు. చెప్తే మేమన్నా గతంలో మేము చేసామండి, ధర్నా చేసాము, మరి ఎంఆర్ఓ గారు మమ్మల్ని మోసం చేశాడు,